భారీ వర్షాలతో తెలంగాణలోని 16 జిల్లాలకు వరద ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గోదావరి పరివాహకంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వాగులు, వంకలో ప్రవాహ ఉధృతి పెరగనుంది. ఇక ప్రాజెక్టులు, చెరువులకు వరద పొట్టెత్తి వాటి దిగువ ప్రాంతాల్లో ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయింది. ఏది లేకుండా పాలేరు లాంటిది అయితే వాడు ఈ చెట్లను చెట్టు కొట్టుకొని ఆ చెట్టు అట్ట పట్టుకున్నాడు. రాత్రి ఇంకా పైకి ఉన్నాయి నీళ్ళు. అయితే అరే ఆ చెట్టు బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తి నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తుఫాను ప్రభావం చర్యలపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.